నల్లగొండ పార్లమెంటు 7 నియోజకవర్గాల్లో కూడా ఇంతవరకు ఒకటే పార్టీ మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఇంటింటికి తిరిగినది టీఆర్ఎస్ పార్టీ. సంస్థాగత నిర్మాణం లేదనో కార్యకర్తలు లేదని చెప్తే ఈ రోజున ఏ టీవీ మిత్రులు కానీ ప్రెస్ మిత్రులు కానీ వచ్చి చూస్తే తెలుస్తుంది. ప్రతి గ్రామంలో ఉన్న యువకులే స్వయంగా మేమే టీఆర్ఎస్లో చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళే కండువాలు కప్పుకొని మాకున్న యంత్రాంగంతో పాటు వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. బట్ ఈ రోజున ఒకటే పార్టీ కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంతవరకు ఏ ఇంటికి పోలే, అన్ని ఇంట్లో చుట్టూ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా సభలకు సంబంధించి కూడా కేసీఆర్ గారు స్పష్టమైన తనది ఇప్పటికే హుజూర్ నగర్ సభలో కానీ ఆ తర్వాత నల్లగొండ సభలో కానీ ఖచ్చితంగా మేము ఏమి చేస్తాము, ఏ విధంగా తెలంగాణ తెచ్చాము, ఇప్పుడు ఏం చేస్తామని చెప్పారు. అనేక మంది ప్రజలు కూడా ఇప్పుడు చెప్తున్నారు 200 సంవత్సరాల స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్కి ఏ విధంగా అయితే ఆ రోజున అధికారం ఇచ్చినమో ఈ రోజున 14 సంవత్సరాల నుంచి తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో నాయకత్వం వహించిన తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం ఇస్తామని చెప్పేసి ప్రజలు ఏకోన్ముఖులే చెప్తున్నారు. కాబట్టి ఈ రోజున మాకేం సందేహం లేదు, మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి సంఖ్యాపరంగా సంస్థాగతంగా అద్భుతంగా మొత్తం కార్యకర్తలు ఏకోన్ముఖులే చేస్తున్నారు. మా ప్రచార సరళి కూడా చాలా చక్కగా ఒక ఆర్గనైజర్గా మొత్తం వెళ్తున్నది. కాబట్టి ప్రతి ఇంటిలో ప్రతి మనిషిలో ఈ రోజున ప్రతి గుండెలో గులాబీ మొలిసి ఉన్నది. కాబట్టి మాకేం ఇబ్బందులు లేవు. ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పినామో ఇంతకుముందు చెప్పిన నిధులలో మాకు రావాల్సిన వాటా దక్కించుకునేందుకు మా ఎంపీలందరూ కూడా ప్రయత్నం చేస్తారు. మా వాటాలో నీళ్ళ వాటాలో ఇక్కడ నాయకులు నల్లగొండ జిల్లా నాయకులు ఏదైతే మోసం చేసిండ్రో నల్లగొండ వాటాన్ని మిగతాలకు అమ్ముకోవడానికి లేకపోతే వాళ్ళ వెనుక కాంట్రాక్టుల కోసం వాళ్ళందరూ అమ్ముడు పోయినరు వాళ్ళ కోసం వాళ్ళ యొక్క అవన్నీ కూడా బట్టబయలు చేసి ఖచ్చితంగా నల్లగొండ జిల్లాకు రావాల్సిన నిధులు నీళ్లు తప్పనిసరిగా తెప్పిస్తామని చెప్తున్నాం. మీ పార్టీ సమితి సంస్థాగతంగా బలంగా లేదు, ఖచ్చితంగా ఆ పార్టీ విజయం సాధించదు అని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు. మీరు ఆ సంస్థాగతంగా బలంగా లేని దాన్ని ఎలా అధిగమించబోతున్నారు? ఒకటి, సంస్థాగతంగా మేము బలం లేదనేది అవాస్తవం. ఈ రోజున ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో ఖచ్చితమైన విజయం కూడా సాధించబోతున్నాం. ఇంతకుముందే చెప్పాను, మాకున్న కార్యకర్తలతో పాటు అనేక మంది వారికి వారే ఈ రోజున కార్యకర్తలుగా బయలుదేరి వచ్చారు. అది ఒకటి. రెండోది, ఎన్టీ రామారావు మొదటిసారి అధికారంలో వచ్చినప్పుడు ఏ సంస్థాగత బలం ఏ కార్యకర్తల బలంతో వచ్చాడు. కాబట్టి ఈ రోజున ఒక్కటే తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తున్నది, తెలంగాణ స్వాతంత్రం తెచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితికి తప్ప మరొకరికి ఓటు వేస్తాను అనుకుంటున్నాను. అక్కడ మనుషులు ఎవరు మిగతా వాళ్ళని చూడట్లేదు. కాంగ్రెస్ చేసిన దురాగతాలు, అవినీతి, తెలుగుదేశం చేసిన మోసాలు, ఆ రెండింటి ముందు ఈ యొక్క స్వాతంత్రం తెచ్చిన ఈ తెరాస ఇది మాత్రమే పోటీ. కాబట్టి ఖచ్చితమైన విజయాన్ని, అద్భుతమైన విజయాన్ని ఈ రోజున నల్లగొండ జిల్లా ప్రజలు తెరాసకు అందించబోతున్నారని చెప్పి ఘంటాబద్ధంగా చెప్తున్నారు. ఎలాంటి అభివృద్ధిని అమలు చేయబోతున్నారు? మీ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది? మా దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉన్నది. మా ప్రణాళికలో ప్రతి గడపకు మంచినీళ్లు, ఫ్లోరిన్ రహిత మంచినీళ్ళు గడపకు అందిస్తాం. అదేవిధంగా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. అదేవిధంగా 3 లక్షలు పెట్టి ప్రతి ఎవరైతే పేదవాళ్లకు ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తాం. పింఛన్లు పెద్దవాళ్లకు 1000 రూపాయల పింఛన్లు, వాడు బిచ్చం వేసినట్టు 70 రూపాయలు తెలుగుదేశం వేస్తే 200 రూపాయలు కాంగ్రెస్ వేస్తుంది. మేము మాత్రం 1000 రూపాయలు పెట్టి వాళ్ళను చాలా గౌరవించుకుంటాం. వికలాంగులకు 1500 ఇచ్చి గౌరవించుకుంటాం. అదే క్రాప్ కూడా రైతులకు 1,00,000 రూపాయలు మాఫ్ చేయాలంటే ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు వెక్కిరిస్తున్నారు. ఎట్లా చేస్తున్నారని. వాళ్ళు కోట్లాది రూపాయలు అవినీతి చేయొచ్చు, కాంట్రాక్టులు చేయొచ్చు, పైరవీలు చేసుకోవచ్చు. అదే అందులో 500 కోట్లు 1000 కోట్లు రైతులకు ఇవ్వడానికి రాదా? వాటి ఖచ్చితంగా ఏదైతే మేము చెప్తున్నామో మాకు స్పష్టమైన ప్రణాళిక ఉన్నది. మాకు కావాల్సిన నిధులు ఈ రోజున ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి ఈ రోజున నల్లగొండ జిల్లా ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా అభివృద్ధి అంటే ఏమిటో చెప్తాం. అవినీతి అంటే కాంగ్రెస్ చూపించింది, అభివృద్ధి అంటే తెరాస చూపిస్తుంది. అభివృద్ధి అంటే టీఆర్ఎస్ వదిలే సాధ్యమవుతుందని, అవినీతి మాత్రమే కాంగ్రెస్ పాలనలో కనిపించిందని పల్లారాజేశ్వరరెడ్డి చెప్తున్నారు. అలాగే తెలంగాణ స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన టీఆర్ఎస్కే ఇక్కడ ప్రజలు పట్టం కడతారని, సంస్థాగతంగా బలంగా లేదనే విషయం ఎంత మాత్రం వాస్తవం కాదని ఆయన చెప్తున్నారు. ఇప్పటి నుంచి గ్రామ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమాభివందనాలు. ఈ రోజున ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నల్లగొండ
జిల్లా తిప్పర్తి కేంద్రమైన తిప్పర్తికి రావడం జరిగింది. అనేక మంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ప్రచారాన్ని విన్నారు, చూశారు. మేము ఇక్కడ చెప్పదలుచుకునే కొన్ని విషయాలు మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఎవరు తెచ్చారు, ఎవరు ఇచ్చారు అనే దాని మీద ఒక స్పష్టమైన అవగాహన అందరి ప్రజానీకానికి కూడా ఇప్పటివరకు వచ్చి ఉన్నది. మేము ఒకటే అడుగుతున్నాం, 200 సంవత్సరాలుగా ఈ యొక్క బ్రిటిష్పై పోరాడిన స్వాతంత్ర సమరయోధులకు మన యొక్క పోరాటానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీకి మన నాయకత్వం ఇచ్చాం. ఎవరు స్వాతంత్రం తెచ్చారంటే అనేక పార్టీలున్నా, అనేక సంస్థలున్నా, అనేక వ్యక్తులున్నా ఆ యొక్క మొత్తం కీర్తి కూడా కాంగ్రెస్ పార్టీకే ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే మన యొక్క భారత స్వాతంత్రం వచ్చిందని చెప్పుకున్నాం. అదేవిధంగా స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టినాం, ఈ దేశాన్ని ఏలమని చెప్పినాం. కానీ గత 60 సంవత్సరాలుగా ఈ యొక్క వారి యొక్క అవినీతితో అభివృద్ధి చేయకుండా అనేక రాష్ట్రాలు ప్రజలని వెనుకనెట్టబడబడ్డారు. అందుకు గత 15 సంవత్సరాలుగా కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న పోరాటంలో అనేక మంది నేల కొరిగారు, అనేక మందికి లాఠీ చార్జింగ్ బలయ్యారు, అనేక మంది జైలు పాలయ్యారు. చివరికి పోరాటాలు చేసిన పోరాటాలే కాకుండా 1300 మంది బిడ్డలు తమ యొక్క ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ చేసిన తర్వాత మన ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం, ఆనాడు స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీకి ఏ విధైతే అధికారం మనం ఇచ్చినామో, ఈ రోజున తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో తెలంగాణకి స్వాతంత్రం తెచ్చిన టీఆర్ఎస్ కి ఖచ్చితంగా మన నాయకత్వం అందజేయాలి. ఇందులో ఎవరికి సందేహం లేదు. అందులో ఒక 3 విషయాలు ఇప్పుడు ఉన్నాయి. ఎందుకు మనం కొట్లాడి ఈ రోజున తెలంగాణ తెచ్చుకున్నాం. ముఖ్యంగా చూసినట్లయితే నల్లగొండ జిల్లాలో మంచినీటికి కూడా ఈ రోజున కరువు ఉన్నది. 48 మండలాల్లో ఫ్లోరోసిస్ ఉన్నది. పిల్లల్ని ఇప్పటికి కూడా గుంజ కట్టి మంచాన్ని కట్టేసి కింద పడతారని చెప్పేసి ఫ్లోరోసిస్ బాధపడ్డ వాళ్ళని ఆ పిల్లల్ని అక్కడ పడుకోబెట్టి తల్లిదండ్రులు బయటికి పోతున్నారు. అటువంటి దురవస్థ ఈ రోజున ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఆ తర్వాత 17 ఏళ్ళైన తెలుగుదేశం ప్రభుత్వం వల్ల వచ్చింది. కాబట్టి మేము చెప్తున్నాం, ఖచ్చితంగా రేపు తెరాస అధికారంలోకి రాగానే ప్రతి గడప గడపకు ఫ్లోరైడ్ అయితే మంచినీరు ఖచ్చితంగా ఇస్తామని. అదేవిధంగా మంచినీటిదే కాదు, సాగునీరులో కూడా మనకు రావాల్సిన వాటాను పోతిరెడ్డిపాడు ద్వారా ఎత్తుకుపోయారు. అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టులో మనకు ముంపు గ్రామాలు వాళ్ళకి నీళ్లు ఇచ్చారు. మన ఎస్ఎల్బీసీలో మన వాటా పోతుంటే కూడా ఆ వాటా గురించి ఎవరు కూడా అడగలేదు. మన జిల్లాలో ఉన్న మంత్రులు, ఎంపీ వీళ్ళందరూ కూడా సీమాంధ్ర నాయకుల తొత్తులుగా మారి వాళ్ళకు భయపడి ఆ కాంట్రాక్టులకు మరిగి మొత్తం మీద ఇక్కడ ఈ జిల్లా యొక్క అభివృద్ధిని నాశనం చేశారు. వాళ్ళ యొక్క అవినీతి మాత్రమే అభివృద్ధి అనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం, రేపు తెరాస అధికారంలోకి రాగానే ఈ జిల్లాకు రావాల్సిన వాటా ఖచ్చితంగా ఇస్తాం. ప్రతి చోట ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో ఆ న్యాయం అంతా చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఉద్యోగాల అన్యాయం జరిగిందో మనం చేసిన పోరాటమే 3 కోసం, నీళ్ల కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం. నిధులలో కూడా ఖచ్చితంగా పార్లమెంటుకు మనం ఎన్నుకోబడితేనే కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజున ఉద్యోగాల్లో కూడా ఇప్పటిదాకా మన 2 లక్షల ఉద్యోగాలు మనం ఎత్తుకుపోయారు. మన రాష్ట్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రం తెలంగాణలో తెలంగాణ పార్టీనే ఎన్నుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మిగతా పార్టీలకు పని లేదు. కాంగ్రెస్ అవినీతి మయమైపోయింది. కాంగ్రెస్ 60 ఏళ్ళ నుంచి ఇబ్బందులు పెట్టింది, గోస పెట్టింది. ఆ గోస తగ్గించుకోవడానికే ఈ రోజున మనం ఉద్యమం చేసినాం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పార్టీని ఎన్నుకోవాలి. నల్లగొండ జిల్లా నియోజకవర్గ అభ్యర్థిగా దుబ్బాక నరసింహారెడ్డి గారు ఈరోజు వచ్చారు. అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు చెప్తున్నారు, ఈ కాంగ్రెస్ నాయకులు మాకు చాలా రాజకీయ అనుభవం ఉన్నది, తెరాస అభ్యర్థులకు రాజకీయ అనుభవం లేదని. ఒకటే నాయకులందరికీ వాళ్ళందరికీ మేము చెప్పదలుచుకున్నాం, మీకున్న అవినీతి, మీకున్న సొంత కుటుంబం, ఇంత కుటుంబ పాలన ఆ యొక్క అనుభవం మాకు లేదు. పైరవి రాజకీయాలు మాకు లేవు. మీలాగా దోచుకునే రాజకీయం లేదు, లూటీ చేసే రాజకీయం లేదు. మాకున్నది ఒక్కటే, లాఠీ దెబ్బలు తిన్నాం, పోరాటాలు చేసినాం, జైల్లోకి పోయినాం. మా సమస్యలు మాకు తెలుసు. ఆ సమస్యలను ఎట్లా పరిష్కరించాలో మాకు స్పష్టమైన ప్రణాళిక ఉన్నది. ఆ నిధులు ఎక్కడ ఉన్నాయో ఆ నిధులు ఎట్లా తీసుకురావాలనే స్పష్టమైన ప్రణాళిక ఉన్నది. కాబట్టి మీలాంటి
అవసరం లేని అవినీతి రాజకీయ అనుభవం మాకు లేదు, మాకు అవసరం లేదు. మాకున్న రాజకీయ అనుభవం స్వచ్ఛంగా నిజాయితీగా పోరాటాలు చేయడం, మీ ముందు మీ యొక్క అభివృద్ధిని చేయడం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రోజున ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీనా మీకు కావాల్సింది, త్యాగం చేసిన తెరాస పార్టీనా? అవినీతి రాజకీయాలు కావాలన్నా స్వచ్ఛమైన రాజకీయాలతో మీ ముందుకు వచ్చిన తెరాస అభ్యర్థులు కావాలని చూసుకోవాలి. నేను ముగించే ముందు ఒక 3 విషయాలు చెప్పి బంధిస్తాను. ఒకటి, ఈ రోజున ప్రతి పెద్దవాళ్ళకి వితంతువులకి ఇప్పుడు ముష్టి వేసినట్టు 70 రూపాయలు తెలుగుదేశం ఇచ్చింది, 200 రూపాయలు కాంగ్రెస్ ఇచ్చింది. మేము చెప్తున్నాం వాళ్ళకి ఈ రోజున ఇక్కడి నుంచి నల్లగొండ పోయి ఎక్కడైనా డాక్టర్ దగ్గర చూపించుకొని ఇట్లా పోయేస్తేనే 200 రూపాయలు ఖతమవుతాయి. 200 రూపాయలు ఎవరికి సరిపోతాయి? అందుకే దాన్ని శాస్త్రీయంగా ఆలోచించి 1000 రూపాయలు ఈ రోజున వితంతులకు పింఛన్ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా వికలాంగులకు 1500 రూపాయలు పింఛన్ ఇవ్వబోతున్నాం. రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయబోతున్నాం. వాళ్ళు చెప్తున్నారు ఎట్లా చేస్తారండి రుణమాఫీ, లక్షలు ఎట్లా మాఫీ చేస్తున్నారు అంటారు. ఎట్లా చేస్తామంటే 1000 కోట్లు కాంట్రాక్టులలో, మొబిలైజ్ అడ్వాన్స్లలో, మిగతాదల్లో తీసుకొని నువ్వు మాత్రం 100 కోట్లు నువ్వు కుటుంబాలు సంపాదించుకోవచ్చు మీరు. కానీ రైతులకు 1,00,000 రూపాయలు మాఫీ చేయాలంటే పైసలు దొరకాయా? కావాల్సిన పైసలు ఉన్నాయి. ఆ పైసలన్నీ మన దగ్గర ఉన్న మంత్రులు, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు ఈ రోజున వాళ్ళ సంపదగా పోగైనది. కాబట్టి ప్రభుత్వ సంపద ప్రజల సంపద, ప్రజలకు ఖచ్చితంగా చేర్చే విధంగా చేస్తాం. 1,00,000 రూపాయలు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా ఈ రోజున ఎవరైతే పేద ఇల్లు ఉందో ఒక్క గుడిసెలో ఈ రోజున ఒక్కటే రూమ్ లో అందరం ఉంటున్నాం. తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డ, మనకున్న మేకపిల్ల, మనకేమైనా కుక్క పిల్ల ఉన్నా అన్ని కూడా అందులో జీవనం చేస్తున్నాం. అందుకే కేసీఆర్ గారు అద్భుతమైన ఆలోచన చేశారు. ప్రతి పేదవాళ్ళకు కూడా 3 లక్షలు పెట్టి 2 బెడ్రూమ్ల ఇల్లు, 1 హాలు, కిచెన్ తో అద్భుతంగా ఇల్లు కట్టిస్తామన్నాం. మొత్తం కూడా ఫ్రీగానే, ఉచితంగానే, ఎవరికి కూడా 1 పైసా తీసుకోం. కాబట్టి ఇటువంటి స్పష్టమైన ప్రణాళికతో మేము ముందుకు వచ్చాం. కాబట్టి నల్లగొండ జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో ఎప్పుడు కూడా విప్లవానికి ఆ రోజు నాయకత్వం వహించింది. ఆ తర్వాత సకల జనుల సమ్మెలో కూడా అందరూ కలిసి వచ్చారు. ఇది కూడా సకల జనుల సమ్మెలో ప్రతి కుల వృత్తులు, ప్రతి జేఏసీలు ఏ విధంగా అయితే కలిసి వచ్చి ఆ రోజున సకల జనుల అపూర్వ సమ్మెను చేశాము. ఈ రోజున సకల జనుల ఓట్లు రాబోతున్నాయి. ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, సర్పంచ్లో మీరు ఎవరికి వేసినది ఇప్పుడు అవసరం లేదు. ఆ రోజున స్థానిక సమస్యల కోసం, ఆ రోజున మిత్రుల కోసం, బంధువుల కోసం మనం ఓట్లేసి ఉండొచ్చు. కానీ ఈ రోజున ఈ ఎన్నికలు అనేది అతి ముఖ్యమైనవి. ఈ సకల జనుల సమ్మెలో మనం ఎట్లా పార్టిసిపేట్ చేసినామో ఈ యొక్క సకల జనుల ఓట్లలో సకల జనులందరూ కూడా తెరాసపై 2 కారు గుర్తులకు ఓటేసి అద్భుతమైన విజయాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. చివరిగా మన యువకులు ఎవరైతే మొదటి ఓటు మనమే వేయాలి, పోలింగ్ బూత్ లో మనమే ఉండాలి. సంస్థాగత నిర్మాణం లేదంటున్నారు. ఇంతమంది కార్యకర్తలు ఉన్న పార్టీ లేదు, ఇంతమంది గుండె బలం ఉన్న పార్టీ కూడా ఇప్పుడెవరు లేదు. ఈ రోజున తెలంగాణలో అత్యంత ఆదరణ పొందుతున్న పార్టీ తెరాసనే. కాబట్టి అందరం కూడా మన కార్యకర్తలు గాని, ఓటర్లు గాని మొట్టమొదటి గంటలోనే మనం వెళ్లి ఓటేసి మనతో పాటు 10 మందిని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈ రోజున ఏప్రిల్ 30న జరిగే ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నియోజకవర్గ అభ్యర్థిగా దుబ్బాక నరసింహారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటేనే నల్లగొండ జిల్లా గడ్డ పౌరుషం ఎంతో తెలుస్తుంది. అదేవిధంగా అసమర్థ ఎంపీ అయిన గుత్తా సుఖేందర్ రెడ్డిని కూడా ఇంటికి సాగనింపాల్సిన అవసరం ఉన్నది. ఒక్కరోజు ఒక్క ప్రశ్న పార్లమెంట్ లో పాడని, ఒక్క అభివృద్ధి కూడా చేయని పార్లమెంటు సభ్యులు మనకు అవసరం లేదు. కాబట్టి మనకు కొట్లాడి మన అభివృద్ధి తెచ్చే ఎంపీగా నన్ను ఎన్నుకోవాల్సిందిగా మీ అందరికి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు చేస్తూ సెలవు.